యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారందరం ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. ఎంతో సంతోషం. మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి మహిమపరచడానికి సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప శ్రేష్టమైన తరుణమును బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. కొన్ని నిమిషములు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గడిచిన వారము ఒక అంశమును గురించి మనం ధ్యానిస్తున్నాం కదా, అన్య భాషలు. స్తోత్రం. హల్లెలూయా. గత వారము అనేక విషయాలు మనము దేవుని కృప ద్వారా ధ్యానించాము. కొందరు భాషలలో మాట్లాడడం కూడా ప్రారంభించారు. అందును బట్టి సర్వోన్నతుడైన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రార్థనలో బలపడాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యముల నుండి మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, అన్య భాషల వలన కలిగే ప్రయోజనములు. అన్య భాషల వలన కలిగే ప్రయోజనములు, బెనిఫిట్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషల్లో మాట్లాడడం వలన ఏం జరుగుతుంది అనే విషయములో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయములు ధ్యానించుకుందాం. అదేవిధముగా అన్య భాషల్లో మాట్లాడడానికి మనం ఏం చేయాలి అనే కొన్ని శ్రేష్టమైన విషయములు మనం ధ్యానించుకుందాం. చూడండి, దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1:8. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీరు శక్తి నొందెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు మనం శక్తిమంతులముగా మార్చబడతాము. హల్లెలూయా. ఎంతమంది శక్తి కలిగిన వారుగా జీవించాలని కోరుకుంటున్నారు? శక్తి కలిగి నువ్వు జీవించాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకునే స్థితిలో ఉండాలి. సర్వశక్తిమంతుడు ఆయన, సర్వోన్నతుడు, ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన శక్తికి పరిమితులు లేవు. ఆయన్ని కలిగి జీవిస్తున్నప్పుడు మనము కూడా శక్తిలో నడవడానికి దేవుడు కృపను చూపిస్తాడు. మనం అందరం కూడా పరిశుద్ధాత్మ వలన శక్తిలో నడుచుదుముగాక. మే వి ఆల్ వాక్ ఇన్ పవర్ బై ద హోలీ స్పిరిట్. మనం అందరం కూడా శక్తిలో నడవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం చూడండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. హల్లెలూయా. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే ఫర్బిడ్ నాట్ టు స్పీక్ విత్ టంగ్స్ అంటే ఆటంకపరచకుడి, లేదంటే మానివేయకుడి, ఆపివేయకండి అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. భాషలతో మాట్లాడడము ఏం చేయొద్దు? ఆపేయకూడదు. ఆటంకపరచకుడి, మాట్లాడండి అని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భాషలతో మాట్లాడే వారముగా ఉండాలి. భాషలతో మాట్లాడడానికి ఆపేక్షించే వాళ్ళముగా ఉండాలి.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ నీకు వాక్శక్తిని ఇచ్చిన కొలది నువ్వు భాషలతో మాట్లాడుతూ ఉంటావు. హల్లెలూయా. అంటే భాషలతో మాట్లాడడము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండడానికి గుర్తుగా ఉంటా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి తల ఎటు ఊపుతారు? అవునంటే ఎటు చెప్పండి. ఎట్లు ఊపండి అందరూ ఒకసారి. ఊపినారా? కొంతమంది అట్లనే కదలకుండా ఉండరు, మెడలు అసలు కదులుతలేవు. ఏస్తున్నాములో మెడలు కదులును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషలతో మనము మాట్లాడాలి. భాషలతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండుటకు సూచనగా ఉంటుంది. అయితే భాషలతో మాట్లాడని వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి లేనట్లు కాదు. వింటున్నారా? నేను మంచిగా భాషల్లో మాట్లాడుతున్నా, ఈ వ్యక్తి భాషల్లో మాట్లాడతలేడు కాబట్టి ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి లేడు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి యేసు ప్రభువుని నీ జీవితంలోకి అంగీకరించావో అప్పుడే పరిశుద్ధాత్మ కార్యము నీ జీవితంలో జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేకుండా ఎవరు కూడా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించరు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ జీవితంలో జరిగింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బహుమానమును నువ్వు ఇంకా పొంది ఉండకపోవచ్చు. కానీ తొందరలో యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని బహుమానం పొందుదువుగాక. హల్లెలూయా. కాబట్టి అది దానికి గుర్తుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నానని చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఐ థ్యాంక్ గాడ్ ఐ స్పీక్ విత్ టంగ్స్ మోర్ దెన్ యీ ఆల్. అంటే మీ అందరికంటే కూడా ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుతున్నందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, లేదంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం కదా. ఉదాహరణకి ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చిందనుకో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. లేదంటే మనం అనుకున్న పని దేవుని కృప ద్వారా నెరవేర్చబడింది అనుకో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకెప్పుడు చెల్లిస్తాం చెప్పండి? దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాం? జాబ్ వచ్చేసింది ఆల్రెడీ యేసు నామములో. ఇంకా కొత్తవి చెప్పండి. పెళ్ళిళ్ళు అయినప్పుడు, ఇంకా దేవుడు సంతానంనిచ్చినప్పుడు, ఇంకా మన పంటలు మంచిగా పండినప్పుడు, మనకు రాదు అనుకున్న సీటు దేవుని కృప ద్వారా అనుగ్రహించబడినప్పుడు, ఈ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం కదా. అయితే పౌలు ఏ విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే, నేను భాషలలో మాట్లాడుతున్నాను, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే భాషలలో మాట్లాడడం కూడా గొప్ప విషయం, గొప్ప ఆధిక్యత, గొప్ప దీవెన. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు పాత్ర ఎంతగానో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప పరిచర్య యేసు ప్రభు కొరకు జరిగించిన శిష్యులలో, అపోస్తలులలో ఒకరు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఏ విషయంలో అంటే నేను భాషలలో మాట్లాడుతున్న విషయమును బట్టి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అంటే భాషలలో మాట్లాడడం అనేది దేవుడు ఇచ్చే గొప్ప దీవెన. ఇట్స్ అ గిఫ్ట్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. మనం అందరము కూడా భాషలలో మాట్లాడాలనే ఆసక్తితో మనం ముందుకు సాగాలి. మనమందరం యేసు నామములో అన్య భాషల్లో మాట్లాడే కృప పరిశుద్ధాత్మ వల్ల పొందుకొందుముగాక. హల్లెలూయా.
2017 సంవత్సరంలో నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు దేవునిలో బలపడతా ఉన్నా. మందిరములకు వెళ్తూ, అక్కడ దేవుడు నన్ను ఉంచిన ప్రదేశంలో వెళ్తూ దేవునిలో బలపడుతున్న కొలది దేవుడు ఎన్నో గొప్ప కార్యములు నా జీవితంలో చేస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక సమయంలో ఒక సిస్టర్, నేను వెళ్తున్న చర్చిలో ఒక సిస్టర్ నాకు వేరే ఒక మందిరాన్ని పరిచయం చేసింది. అయితే నేను ఒక మందిరానికి ఆల్రెడీ వెళ్తున్నాను కాబట్టి ఆ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాను. తరువాత ఒకసారి ఇన్వైట్ చేసిన చర్చికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం ఉంటుంది, అది ట్యూస్డేస్ అట్లా ఉంటుంటే ఆ మందిరానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ చాలా నాకు ఆ సర్వీస్ అంతా కూడా నాకు ఆశీర్వాదకరంగా అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మందిర కార్యక్రమం అంతా జరిపిస్తుంది ఎవరు అంటే ఇండియన్స్ కాదు, ఆఫ్రికన్స్. ఒక విధంగా ఆఫ్రికన్ చర్చ్, అంటే అందరూ వెళ్తున్నారు కానీ మెయిన్ అది జరిపిస్తుంది ఎవరు అంటే ఆఫ్రికా దేశస్తులు. జరిపిస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఆ మందిరంలో కూడా నేను వాడబడ్డము, దేవుడు నన్ను బలపరచడము ప్రారంభమైంది. అక్కడున్న సేవకునితో, కాపరితో, పాస్టర్ జూడ్ ఆయన పేరు, ఆయనతో ఒక మంచి సహవాసము నాకు ఏర్పడింది. హల్లెలూయా. ఆయనతో కలిసి పరిచర్యలో పాల్పొందడం, ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే మెసేజ్ చేయడం, లేదంటే ఫోన్ చేసి ఆశర్ వస్తావా ఇక్కడ ప్రోగ్రామ్ ఉందనగానే ఆయన పిలవడం ఆలస్యం, నేను వెంటనే వెళ్ళిపోయి మంచిగా పాల్పొందుతూ ఆయనకు, సేవకునికి దగ్గర కావడం జరిగింది. హల్లెలూయా. ఈ క్రమంలో ఒక సమయంలో ఆ భాషలలో మాట్లాడే అనుభవము నీ జీవితంలో ఉందా అని నన్ను అడిగినప్పుడు నేను భాషలలో మాట్లాడట్లేను. తెలియదు నాకు భాషలు మాట్లాడడము అంటే, భాషల్లో మాట్లాడడం గురించి ఇంతకుముందు వినున్నాను కానీ అంటే దాని గురించి స్పష్టత లేదు. భాషలలో మాట్లాడే అనుభవం కూడా నా జీవితంలో అప్పటికి లేదు. అప్పుడు పాస్టర్ జూడ్ ఏం చేశాడంటే, ఒకరోజు సాయంత్రము నన్ను ప్రత్యేకంగా మందిరానికి పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి రా, నీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని పిలిచినప్పుడు వెళ్ళాను. మందిరానికి వెళ్ళిన తర్వాత కొంతమందే ఉన్నారు. అయితే ఆ దేవుని సేవకుడు నా తలపైన చేతులుంచి నా కొరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను భాషలలో మాట్లాడడానికి ఆయన నా పైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నేను అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ రోజు నాకు ఎంతో సంతోషం అనిపించింది. నేను పెద్దగా ఎంతెంతో మాట్లాడలే కానీ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ సహాయముతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉన్నాను బైక్ మీద హ్యాపీగా. అంటే ఒక కొత్త అనుభూతి నేను పొందాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని క్రియలు మనం పొందినప్పుడు ఒక తెలియని సంతోషం మన జీవితంలో అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు నుంచి మెల్లమెల్లగా, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిన, దగ్గర 2017 అంటే సుమారు 8 సంవత్సరాలు, మెల్లమెల్లగా దేవునిలో బలపడుతూ అనేక విషయాలు నేర్చుకుంటూ పరిశుద్ధాత్మలో ముందుకు సాగే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని మనము జీవించాలి. భాషలలో మాట్లాడే కృపను ఎవరు అనుగ్రహిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి భాషల ద్వారా ప్రార్థిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు ఏమి ప్రార్థన చేయాలో ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. నిన్ను ఉపయోగించుకొని నీ ద్వారా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఆయన ప్రార్థించేటట్లుగా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భములో కొందరిని దర్శించినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకు తెలియపరిస్తే, అసలు పరిశుద్ధాత్మ ఎవరో మాకు తెలియదన్న సన్నివేశము దేవుని వాక్యములో రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము
ఒకటో వచనం చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి, దయచేసి నేను చదువుతుంటాను, మీరు అందరూ చూస్తుండండి. కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. హల్లెలూయా. కొందరు శిష్యులను చూచి పౌలు ఏమంటున్నాడు అంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. 2వ వచనం చూసినట్లయితే, వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అని వాళ్ళు అర్థం కాని స్థితిలో వాళ్ళు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన నీవు, దేవుని బిడలముగా చేర్చబడిన మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే అనేకులకు తెలుసు. యెహోవా దేవుడు ఎవరు అంటే అనేకులకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ అంటే ఎవరనేది అనేకులు తెలుసుకోలేని స్థితిలో ఉంటా ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవునిగా ఉంటా ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు త్రియేక దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలుసుకునే అనుభవంలోనూ ఉండాలి. హల్లెలూయా. ఎవరో తెలియదయ్యా, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదన్నప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి తర్వాత. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిజమం ఇచ్చెనని చెప్పెను కదా. బాప్తిజమం ఇచ్చి యోహాను మారు మనస్సు నిమిత్తమైన బాప్తిజమం ఇస్తా ఉన్నాడు. తరువాత వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజమము పొందిరి. హల్లెలూయా. యేసు ప్రభువుని అంగీకరించారు. యేసు ప్రభువుని వారి జీవితంలోకి అంగీకరించారు. ఎవరు? ఇక్కడ ఉన్న కొందరు శిష్యులు. ఎవరితో అయితే పౌలు మాట్లాడుతున్నాడో వారందరూ కూడా యేసు ప్రభువును అంగీకరించారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా గమనించండి, తరువాత ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడో వారు పరిశుద్ధాత్మను పొంది భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు భాషలతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మనమందరం కూడా భాషలతో మాట్లాడడానికి ఆసక్తి కలిగి ఆపేక్షించే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. భాషలతో మాట్లాడడం వలన ఏం జరుగుతుంది, భాషలతో నువ్వు మాట్లాడితే ఏం జరుగుతుంది అనే విషయములు కొన్ని మనం చూద్దాం. చూడండి, భాషలతో మాట్లాడడం వలన నీ జీవితంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. భాషలతో మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నావు. ఇంగ్లీష్లో అయితే యూజ్ చేసిన పదం ఏంటంటే ఎడిఫైయత్ హిమ్సెల్ఫ్. ఎడిఫై అంటే ఎడిట్ చేయడం కదా. తెలుసా ఎడిట్ చేయడం అంటే? ఈ రోజులలో వాట్సాప్లో కూడా మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చింది, ఇంతకుముందు లేదు కదా. ఎవరికైనా మెసేజ్ పంపించాము, మెసేజ్ పంపించిన తర్వాత కొన్నిసార్లు మిస్టేక్ పంపామనుకో, ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసా? డెలీట్ చేయాల్సిన అవసరం లేదు.
ఉన్న మెసేజ్ని క్లిక్ చేసి పట్టుకుంటే ఆప్షన్స్లో మనకి ఎడిట్ కూడా వస్తుంది. అంటే మనం పంపిన మెసేజ్ని మనం ఏం చేయొచ్చు, ఉన్నదాన్నే సరి చేయొచ్చు. అదేవిధంగా భాషలతో మాట్లాడడం వలన ఏం జరుగుతుంది అంటే నీ జీవితము సరిచేయబడతా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితము సరిచేయబడతా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పదం ఏమి వాడబడిందంటే హీ స్ట్రెంగ్థెన్స్ హిమ్సెల్ఫ్. స్ట్రెంగ్త్ అంటే బలం వస్తుంది. హల్లెలూయా. భాషలతో మాట్లాడితే నీ ఆత్మీయ జీవితంలో బలము అనుగ్రహించబడుతుంది. నువ్వు బలము పొందిన క్రైస్తవునిగా నువ్వు జీవించడానికి ఎంతగానో భాషలు తోడ్పడతా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆంతర్య పురుషుడు బలపడతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బయటికి నీ శరీరము బలపడకపోవచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మ, ఆంతర్య పురుషుడు బలం చెందుతూ ఉంటాడు. నీ జీవితం బలపడతా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితము సరిచేయబడతా ఉంటుంది. దేవునికి అనుకూలమైన విషయముల్లో నువ్వు ముందుకు సాగడానికి, దేవుని చిత్తానుసారముగా జీవించడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి భాషలు ఎంతగానో తోడ్పడతా ఉంటాయి. హల్లెలూయా. మనమందరం యేసు నామములో భాషలలో మాట్లాడే కృపను పొందుదుముగాక. తరువాత భాషలతో మాట్లాడడం వలన ఇంకేం జరుగుతుంది అంటే, భాషలతో మాట్లాడడం వలన దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థన చేస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. భాషలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, దేని గురించి ప్రార్థన చేయాలో అర్థం కాని స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని ప్రేరేపించి సరైన వాటి కొరకు దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టిగా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడాలనే ఆలోచనని కలుగజేసినప్పుడు మాట్లాడాలి, భాషలతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అర్థం కాదు, కానీ సరైన వాటి గురించి నువ్వు దేవునికి మొరపెడతా ఉన్నావు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక దేవుని సేవకుడు ఫ్లైట్లో వెళ్తున్న సమయంలో సంఘ సభ్యుల్లో ఒకరికి దేవుడు మన పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయమని ఆ ఒక వ్యక్తికి ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి లేచి రాత్రికాలంలో ప్రార్థన చేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన తర్వాత ఈ దేవుని సేవకుడు వెళ్తున్న ఫ్లైటు ఆ కొన్ని ఇబ్బందులకు గురయ్యి పేలిపోవాల్సిన ఫ్లైటు కొంత పెనుముప్పులో అది పేలకుండా ప్రమాదం నుండి తప్పించబడిందంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు కదా, అవునా కదా? ఉదాహరణకి మనం వెళ్తున్న మార్గంలో మనకి యాక్సిడెంట్ అవ్వబోతుంది అని మనం తెలిస్తే మనం ఏం చేస్తాము? కొంతమంది ముందే వెళ్ళరు, అసలు వెళ్ళేది ఎందుకు? కొన్నిసార్లు అపవాది నీకు తెలియకుండా కొన్ని ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఇబ్బంది నీ జీవితంలో జరగకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ముందుగానే ఆ విషయం గురించి ప్రార్థన చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడడం వలన మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, భాషలతో మాట్లాడడం వలన దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళంగా ఉంటాము. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును
మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడేలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. స్తోత్రం, హల్లెలూయా. భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ, భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనము మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి, అదేవిధముగా భాషలతో కూడా దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సుతో ప్రార్థన చేయాలి, అదేవిధంగా నీ ఆత్మతో ప్రార్థన చేయాలి. రెండు ప్రార్థనలు ఉండాలి. మనస్సుతో అంటే నీ ఆలోచనతోటి, నీకు తెలిసి ఏం ప్రార్థన చేయాలి అనేది నీకు వచ్చిన భాషలో ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా భాషలతో మాట్లాడి భాషలతో ప్రార్థన చేయడము అంటే నీకు తెలియని విషయములు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండు అవసరమే మన జీవితంలో, రెండు అవసరమే. హల్లెలూయా. అంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో మనకి తెలియదు, కానీ భాషలతో మాట్లాడుతున్న వారు చేసే ఒక విషయం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. హల్లెలూయా. భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మనం మర్మములు మాట్లాడుతూ ఉన్నాం. వి స్పీక్ మిస్టరీస్ దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. మర్మములు దేవునితో మనము మాట్లాడుతూ ఉన్నాం. ఆ మర్మములను అర్థం చేసుకున్న దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉంటాడు. మనము భాషలతో మాట్లాడడానికి ఆపేక్షించాలి. భాషలతో మాట్లాడడము గొప్ప దీవెన. భాషలతో ఏ సమయంలో మాట్లాడవచ్చు అంటే నువ్వు దేవుని వాక్యమును వింటూ కూడా భాషలతో మాట్లాడవచ్చు. వింటున్నారమ్మా? ఎందుకు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సు అన్ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సు ఫలభరితంగా లేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే నువ్వేం చేయొచ్చు అంటే నీ మనస్సుతో ఏం చేయొచ్చు? ఒక దేవుని వాక్యమును వినొచ్చు, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం నువ్వు భాషలతో కూడా మాట్లాడవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. పాటలు వింటూ కూడా దేవుని మహిమపరుస్తూ భాషలతో మాట్లాడవచ్చు. నువ్వు చేస్తున్న పనులు చెరిగిస్తూనే భాషలతో మాట్లాడవచ్చు. ఎందుకంటే నీ మనస్సుకు పని లేదు. వింటున్నారా? హల్లెలూయా. నేను ఏదైనా తెలుగులో మాట్లాడాలంటే నా మనస్సుకి పనిపడ్డట్టే కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, కానీ భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఆయన వాక్శక్తిని అనుగ్రహించి భాషలతో మాట్లాడే కృపను అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చేస్తున్న పని చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించవచ్చు, భాషలతో మాట్లాడవచ్చు. మనం అందరం భాషలతో మాట్లాడే వరంగా ఉందుముగాక. ఒక మెసేజ్ పెట్టుకోవాలి. దేవుని కృపను బట్టి యూట్యూబ్లో అనేక మెసేజెస్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు? ఇంకా కొందరు చేతులు ఎత్తట్లేరు. ఏంది? మీ పక్కన వాళ్ళని అడగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అడగండి. చేసుకున్నారంటనా? దేవుని వాక్యంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. వినండి, వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మీ జీవితములు మార్చబడతాయి, మీ జీవితంలో అభివృద్ధి చెందబడతాయి. కాబట్టి మనం వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. భాషలతో మాట్లాడుతున్న వారైతే ఒక మెసేజ్ పెట్టుకోవాలి, అది వింటూ భాషలతో మాట్లాడాలి. కొన్ని సమయంలో కొన్ని మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏదైనా మాటతో దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి ఆలోచన చేయాలి.
అది నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం భాషలతో మాట్లాడే స్థితిలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే భాషలతో మాట్లాడాలి అంటే మన జీవితంలో ఏమి జరగాలి? ఎవరు భాషలతో మాట్లాడగలుగుతారు? ఈ డౌట్ వస్తుంది కదా, ఎంతమందికి వచ్చింది ఈ డౌట్? నేను భాషలలో మాట్లాడే అంత ఉంటుందంటారా? అంటే భాషలలో అంటే వేరే వాళ్ళకేమో, నాకు కాదేమో, భాషలలో అందరూ మాట్లాడరేమో అని ఆలోచిస్తున్నావేమో. అయితే భాషలలో మాట్లాడే వరమును పొందుకోవాలి అంటే నీ జీవితంలో ఏం జరిగి ఉండాలి, ఏ స్థితిలో నువ్వు ఉండాలనే కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మొదటిగా నువ్వు యేసు రక్తము ద్వారా కడగబడిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు కడగబడిన స్థితిలో ఉండాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడినప్పుడు నీ పాపములకు క్షమాపణ. యేసు ప్రభువును అంగీకరించిన స్థితిలో నువ్వు ఉండాలి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని నీ జీవితంలో నీ వ్యక్తిగతంగా ఆయన నీ జీవితంలో అంగీకరించిన అనుభవం నీలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొంది ఉండాలి, రక్షణ అనుభవం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. తరువాత భాషల్లో మాట్లాడే కృప దేవుని ద్వారా పొందుకునే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. లేవియాకాండము 14వ అధ్యాయము 14-15 వచనములు. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వారి కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలి మీదను, వాని కుడికాలి బ్రొటనవేలి మీదను దానిని చెమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ చేతిలో పోసుకొనవలెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాజకులు పాత నిబంధన సమయంలో ముందుగా ఏం చేసేవాళ్ళు అంటే పాప పరిహారార్థ రక్తము ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఏమొస్తుందంటే నూనె. హల్లెలూయా. నూనె దేనికి గుర్తంటే అభిషేకమునకు. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఎవరినైనా అభిషేకించడానికి ఏర్పరచుకున్నప్పుడు వారిని ఏ విధంగా అభిషేకించేవారు అంటే నూనెతో అభిషేకించేవారు. నువ్వు రక్తంతో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకునే స్థితిలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అదేవిధంగా అంటే మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. హల్లెలూయా. వి మస్ట్ ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. దేవుణ్ణి మనం అడగాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. అప్పుడు నువ్వు నిశ్చయముగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా. అడగాలి. అడగలేని స్థితిలో ఉంటుంటారు కొందరు. అడగరు, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా, తండ్రి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని అడగరు. అడగంది ఎట్లా పొందుకుంటాం? ఇక్కడ దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నువ్వు అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తాడు. మనం అడిగినప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మనం అందరం యేసు నామములో అడిగే స్థితిలో ఉందుముగాక. అడగాలి.
దేవా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభువా, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని దేవుణ్ణి నువ్వు అడిగే స్థితిలో ఉండాలి. అడిగిన వారికి ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అందుకే ఒక పాట కూడా ఉంది, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా. అడిగిన వారికి ఇస్తాడు. నీ జీవితంలో అనేక సార్లు అవసరతల గురించి అడుగుతావు, అక్కర్ల గురించి అడుగుతున్నావు, పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నావా? అయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువా అని నువ్వు దేవుని నింపుదల కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపి నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? అడగాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ గురించి అడగాలి. అయ్యా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఏం కావాలి? నెక్లెసా? నెక్లెస్ ఏం చేసుకుంటారా? అయ్యా నాకు నెక్లెస్ కావాలి, లేదంటే ఇంకేం కావాలి? బండి కావాలయ్యా, బండి 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 2 గిల్లలా 4 గిల్లలా 6 గిల్లలంట లారీయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాల గురించి అడుగుతా ఉంటాం. మనం పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నామా? నీకు ఏరోప్లేన్ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవునితో అది సమానం కాదు. నీ జీవితంలో ఈ లోకంలో ఉన్న స్త్రీ సంపదలన్నీ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండడం శ్రేష్టమైన విషయం. హల్లెలూయా. ఏమీ లేకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే అది నీకు అసలైన దీవెన, అది నీకు అసలైన ఆశీర్వాదం. మనం పరిశుద్ధాత్మను కలిగి జీవించదుముగాక. ఎంత గొప్ప దీవెన! అసలైన విషయాలు మనం తెలుసుకోవాలి. శ్రేష్టమైన విషయములు మనం వెతికే స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఆయన దేవుడు, ఆయన కలిగి జీవించడం అనేది గొప్ప దీవెన. హల్లెలూయా. తరువాత భాషలతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలి అంటే నోరు తెరచి విశ్వాసముతో మాట్లాడాలి. హల్లెలూయా. భాషలతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? నోరు తెరచి విశ్వాసముతో మాట్లాడాలి. కొందరు భాషలతో మాట్లాడలేకపోవడానికి కారణం ఇదే. కారణం ఏంటి అంటే నోరు తెరిచి మాట్లాడరు. వాళ్ళు ఏం ఊహిస్తుంటారు అంటే దేవుడే వచ్చి గట్టిగా నోరు బట్టి గుంజి మాట్లాడాలి, లేదంటే నీ నోట్లో రేడియో పెట్టాలి. రేడియో పెడితే పాటలు వస్తాయి, బయటికి భాషలు వస్తాయా? అది కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు విశ్వాసంతో నోరు తెరిచి ప్రార్థించడం ప్రారంభించాలి. హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థించడం, విశ్వాసముతో పలకడం ప్రారంభించినప్పుడు ఆ వాక్శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. విశ్వాసముతో ప్రార్థించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఒక మాట బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? నోరు కదిలియాలి కదా, అంతేనా? పెదవులు, నోరు కదిలితేనే మాట వస్తుంది. దేవుడు వచ్చి నీ పెదవులు ఏమేం కదిలియడు, నువ్వు కదిలించాలి. హల్లెలూయా. విశ్వాసముతోటి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని నోరు తెరిచి మాట్లాడాలి. విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలధారలు పారునని బిగ్గరగా చెప్పెను.
నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయి. కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయి. జీవనదులు ప్రవహిస్తాయి. తర్వాత వచ్చిన చూస్తే ఈ జీవనదులు దేని గురించి తెలియపరచబడింది కూడా మనం చూస్తాం. చూడండి, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడే తెలియపరిచాడు. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ నదులు ప్రవహిస్తాయని చెప్పాడు. అంటే జీవనదులు ఏంటి, జీవనదులు అంటే ఏంటి అన్నప్పుడు దాని తరువాత వచనంలో మనం చూస్తే ఆయన తన అనుగ్రహించబోవు ఆత్మ గురించి ఈ విషయములు తెలియపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి యేసు ప్రభు ఇంకా ఎత్తబడలేదు కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడలేదు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు అంటే, నేను వెళ్తున్నాను కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టట్లేను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేను, కానీ ఆదరణకర్త అయిన ఆత్మ మీకు తోడుగా ఉంటాడని తెలియపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన అంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు నీ కడుపులో నుండి జీవ నదులు, జీవ జల నదులు ప్రవహిస్తాయి. మన కడుపులో నుండి యేసు నామములో జీవ జల నదులు ప్రవహించునుగాక. ప్రవహించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుడు భాషలను పైనుంచి నీ జీవితంలో కుమ్మరించాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించినప్పుడు జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. భాషల్లో మాట్లాడే కృప పరిశుద్ధాత్మ వలన నువ్వు పొందుకుంటావు. విశ్వాసంతో నోరు తెరిచి మాట్లాడే స్థితిలో ఉండాలి. విశ్వాసముతోటే. దయచేసి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే బయటికి తీసుకువెళ్ళి కొంతసేపు తిప్పుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మనం నడిచే స్థితిలో ఉండాలి. నువ్వు నమ్మాలి, దేవుడు నాకు భాషలలో మాట్లాడే కృపను అనుగ్రహిస్తాడని నమ్మి నువ్వు మాట్లాడాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. క్రైస్తవుని జీవితము విశ్వాసం మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంది. విశ్వాసముతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. విశ్వాసముతో ఆయన మన జీవితంలో చెప్పిన కార్యములు జరిగిస్తూ ఉన్నాం. అయితే విశ్వాసముతో నువ్వు నోరు తెరిచి మాట్లాడే స్థితిలో కూడా ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి, ఆయన అడుగు వారికి ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ మాట యందు నేను విశ్వాసం ఉంచుతాను అని నువ్వు నమ్మి నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని వలన ఈ యొక్క బహుమానమును నువ్వు పొందుకునే అవకాశం ఉంటుంది. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంతకాలము మీడియా డిపార్ట్మెంట్లో ఉన్నా. మీడియా డిపార్ట్మెంట్ అంటే ఈ సౌండ్ ప్లస్ కెమెరాస్, ఆపరేటింగ్, తర్వాత వీడియో ఆపరేటింగ్, ఇదంతా కూడా మీడియా కిందకి వస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ఈ టీంలో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, అక్కడ ఉపయోగపడడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాడబడతా ఉండేవాడిని. ఒకరోజు ఒక మీటింగ్ గురించి ఏదో సెటప్ చేసేసి నాతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన జమైకా కరేబియన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆ వ్యక్తి నేను మాట్లాడుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నాము. మాటలలో భాషల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను భాషలలో మాట్లాడడం ప్రారంభించినప్పుడు నేను వేరే ఏవో చైనీస్ భాషలాగా మాట్లాడుతుండేవాడిని,
అందుకని నాకు మాట్లాడుతుంటే ఒకలాగా ఏమంటారు అది కొంత ఎంబారెసింగ్, అంటే కొంత సిగ్గుగా అనిపించిందంట ఆయనకి కొన్నిసార్లు. ఎందుకంటే మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది, ఆ భాషలలో మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు, మాట్లాడుతున్న వ్యక్తికి కూడా మాట్లాడుతున్న మాటలు అర్థం కావు. కొంత నాకు ఎట్లనో అనిపిస్తూ ఉంది అని ఆ వ్యక్తి యొక్క దైవ సేవకునికి, పాస్టర్కి చెప్పినప్పుడు, ఏం కాదు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని చెప్పిన తర్వాత విశ్వాసంతో ఇంకా బలముగా మాట్లాడడం ప్రారంభించాడంట. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన మందిరములో ఆత్మ వరములు మనం నమ్ముతాము. మన మందిరములో పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మనం నమ్ముతాం. హల్లెలూయా. కాబట్టి ఒకరు భాషలలో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళను హేళన చేసే స్థితిలో ఉండకూడదు. భాషలతో కొందరు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే పక్కనోళ్ళు నవ్వుతారేమో, పక్కనోళ్ళు ఏమని అనుకుంటారేమో అనే ఆలోచనతోటి కొందరు మాట్లాడరు. అది నువ్వు అధిగమించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తి. దేవుని శక్తి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆత్మ కార్యములు వింటున్న వారికి అర్థం కాకపోవచ్చు, కానీ అది దేవుని శక్తి. దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన గొప్ప దీవెన అది. ఎవరో ఏమో అనుకుంటారనే ఆలోచనతోటి ఆ దీవెనను నువ్వు కోల్పోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? విశ్వాసంతో ముందుకు సాగాలి. క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉంటా ఉంది. నామానుకు ఎలీషా ప్రవక్త చెప్పాడు, నీ కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలంటే యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగాలని చెప్పాడు. ఇదెక్కడి లాజిక్, ఇదెక్కడి మ్యాజిక్? ఆయన అంటాడు, మా దేశంలో ఇంతకంటే యోర్దాను నది కంటే మంచి నదులు లేవా? వచ్చి ఇక్కడ యోర్దాను నది నీళ్లు మరీ శుభ్రంగా అంటే క్లీన్గా ఏం కనిపించవు. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత జోర్డన్ రివర్ అని చూడండి, కొంచెం పచ్చగా గ్రీన్ కలర్లో ఉంటుంటాయి నేను చూసిన ప్రకారం. అంటే కొన్ని దేశాలలో కొన్ని ప్లేసెస్లో మనం చూస్తే నీళ్లు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. అంటే కింద అడుగు భాగం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. కానీ యోర్దాను నది అంత క్లియర్గా ఏం కనిపించదు. కానీ నామాను ఎప్పుడైతే 7 సార్లు మునిగాడో అతని చర్మము పసిపిల్లల చర్మంగా మార్చబడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే నీ నమ్మకమును బట్టి. ఒకసారి ఒక గుడ్డి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు అంటే ఆయన ఉమ్మితోటి కొంత మట్టిని కొంత బురద మట్టిగా చేసి కళ్ళ మీద రాసి కడుక్కోమని చెప్తాడు. హల్లెలూయా. దేవుని కార్యములు అసాధారణ రీతిలో ఉంటాయి, మనకు అర్థం కాదు. కానీ విశ్వాసముతో ఆయన మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకాన్ని సంతోషపెట్టాలి అనుకుంటే ఎప్పటికీ నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే కొన్నిసార్లు ఈ లోకము దృష్టిలో నువ్వు చేసేవి వాళ్ళకి వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ అది దేవుని శక్తి. హల్లెలూయా. మనమందరము దేవుని శక్తిలో ముందుకు సాగుదుముగాక. భాషలతో మాట్లాడాలంటే మరి ఒక విషయం ఏం చేయాలి అంటే అభిషేకింపబడిన దైవజనుల ద్వారా చేతులుంచి ప్రార్థన చేయించుకోవాలి. హల్లెలూయా. భాషలతో మాట్లాడే కృపను దేవుడు అనుగ్రహించాలి అంటే దైవ సేవకులు నీ పైన చేతులుంచి ప్రార్థన చేయడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. కొంతమంది చేతులుంచి ప్రార్థన చేయకపోయినా మాట్లాడవచ్చు, కానీ సాధారణంగా దేవుని వాక్యంలో మనం చూస్తే ఎక్కువ సంఘటనలు
దేవుని సేవకులు విశ్వాసుల గురించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించింది. హల్లెలూయా. అనేకులు మన మందిరంలో కూడా నేను వారి తలపైన చేయుంచి ప్రార్థన చేసిన తర్వాత అన్య భాషల్లో మాట్లాడారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అన్య భాషలతో మాట్లాడతాను అని నువ్వు విశ్వాసం ఉంచి నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. దేవుని సేవకుడు నీ తలపై చేయి ఉంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే నా జీవితంలో కార్యము జరుగుతుందని నువ్వు నమ్మాలి. అపోస్తులైన పౌలు కొందరి దగ్గరికి వెళ్ళి వారి తలపై చేతులుంచి ప్రార్థన చేయగానే వారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడడం ప్రారంభమైంది. విశ్వాసంతో దేవుని వైపుకు చూడాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 18, 19 వచనములు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఆ అధికారము నాకియ్యుడని అడిగాను. ఇక్కడ ఒక సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఈ శిష్యులు చేస్తున్న కార్యములకు ఆకర్షితుడై వచ్చి అక్కడ వీరితోటి ఉంటా ఉన్నాడు. ఈయన హృదయము సరైన రీతిలో లేదు. ఎప్పుడైతే అక్కడ దేవుని సేవకులు ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న విషయం ఈయన గమనించాడో ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు అంటే ద్రవ్యము పెట్టి, అంటే డబ్బులు ఇచ్చి ఏం కోరుకుంటున్నాడంటే నేను ఎవరి మీదైనా చేతులుంచితే మీరు చేసినట్టే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను వారు కూడా పొందుకొనిలాగున నాకు అధికారం ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. దుర్వినియోగం చేయడానికి ఆలోచన కలిగి అడుగుతా ఉన్నాడు. అందుకని అతను అది పొందుకోలేదు. అయితే ఇక్కడ మనం చూసిన విషయం ఏంటి అంటే అక్కడ అపోస్తలులు అక్కడ ఉన్న ప్రజల మీద, విశ్వాసుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మాలి. దేవుని సేవకుని ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు నువ్వు భాషలతో మాట్లాడతావని, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావని నువ్వు విశ్వాసంతో దేవుని వైపుకి చూడాలి. నా గురించి దేవుని సేవకుడు 2017వ సంవత్సరంలో ప్రార్థన చేసినప్పుడు నేను విశ్వాసం ఉంచాను. దేవుని సేవకుడు నా గురించి ప్రార్థన చేస్తే నేను పొందుకోవాలన్న ఆశ ఉంది. విశ్వాసముతో నేను ప్రార్థన చేశాను, విశ్వాసముతో మాట్లాడసాగాను. హల్లెలూయా. అదేవిధంగా కొందరి జీవితంలో పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి అంటే మరి ఏమి చేయాలి అంటే పొందుకునే వరకు దేవుణ్ణి అడగాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? పొందుకునే వరకు దేవుణ్ణి అడగాలి. కొందరు మొదటిసారే భాషలతో మాట్లాడడం ప్రారంభమవుతుంది. కొందరికి వెంటనే భాషలతో మాట్లాడడం రాకపోవచ్చు. అంత మాత్రం నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. నువ్వేం చేయాలంటే దేవుడు నీకు అనుగ్రహించు వరకు నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. అడుగుతూ ఉండాలి. అడిగినప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసము దేవుని మీద ఉంచి నువ్వు భాషలతో మాట్లాడడానికి ఇష్టపడాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. హల్లెలూయా. మనము ఆయన్ని అడిగినప్పుడు ఆయన మన మనవి ఆలకించి మనం అడిగినవి ఆయన మనకు అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. నేను భాషలతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నా కాబట్టి దేవుడు ఆ వరమును, ఆ సామర్థ్యమును నాకు ఇస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఆ కృపను నీకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో భాషలతో మాట్లాడే స్థితిలో మనం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? భాషలతో మాట్లాడాలనే
ఆలోచన నీకు ఉండాలి. అపోస్తులైన పౌలు అదే మాట తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. మనం భాషలతో మాట్లాడాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటా ఉంది. భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు. మనుషుడెవడు గ్రహింపడు కానీ నీవు ఆత్మ ద్వారా మర్మములను మాట్లాడుతూ ఉన్నావు. హల్లెలూయా. ఈ మర్మములు అపవాదికి కూడా అర్థం కావు. హల్లెలూయా. అపవాదికి అర్థం కాదు. దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. దానివలన నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. భాషలతో మాట్లాడుతున్న వారందరూ కూడా ప్రతిరోజు భాషలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నారో వారందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో నీ మనసుతో ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆత్మతో ప్రార్థన చేయాలి. భాషలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి భాషలతో మాట్లాడాలంటే ఏమి జరుగుండాలి చెప్పండి? కొన్ని విషయాలు మనం పంచుకున్నాం. మొదటిది, నువ్వు రక్షణ పొంది ఉండాలి. యేసు రక్తంతో నువ్వు కడగబడి ఉండాలి. తర్వాత దేవుణ్ణి అడిగే స్థితిలో ఉండాలి. దేవుణ్ణి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు అడగాలి. తర్వాత ఇంకేం జరగాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? విశ్వాసం ఉంచి నోరు తెరిచి పలకాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచి నోరు తెరిచి పలకాలి. నువ్వు ఎన్ని రోజులైతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, కొన్నిసార్లు నాకే ఎట్లా అనిపిస్తుందేమో అనే ఉద్దేశాలతో ఉంటే నువ్వు మాట్లాడలేవు. కొన్నిసార్లు హిందీలో మాట్లాడుతున్నప్పుడు కొంతమందితో హిందీలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్గానే మాట్లాడాలనుకుంటా. తమ్ముడు మమ్మీ ఇద్దరు నవ్వేసరికి నాకు వచ్చిన 2 ముక్కలు కూడా పోతాయి. భలే నవ్వుతారు. ఒకసారి ఎవరితో మాట్లాడుకుంటూ కొంచెం పరిస్థితి రివర్స్ అయింది. హిందీలో కొంచెం సీరియస్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు వచ్చిందే 2 ముక్కలు. ఆయన హిందీలో ఎట్ట సీరియస్గా మాట్లాడాలి కానీ అర్థం కాక ఏదో పాగల్ దిక్రా క్యా ఇదర్ అన్న అనేసరికి అప్పటి నుంచి ఆ మాట వీళ్ళకి గుర్తుండిపోయింది. నా హిందీ అంటే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? పాగల్ దిక్రా కాదు క్యా ఇదర్ అన్న అంటే వాడిని అంటున్నాను పిచ్చోళ్ళంగా కనిపిస్తున్నావా అని నేను అన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కొన్నిసార్లు మనకు వచ్చినది మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే చుట్టూన్న పరిస్థితి కూడా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నవ్వినారు అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? నీకు వచ్చింది కూడా మాట్లాడలేవు. నీ తెలుగు కూడా మాట్లాడు, అన్య భాషలు పక్కన పెట్టు, వచ్చిన భాష కూడా తడబడుతుంది. అందుకే మనం ఒక పరిశుద్ధాత్మ కార్యములు జరిగే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. దేవుని వాక్యము వింటున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ని మనం తొలగించుకోవాలి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా వాక్యానికి ఆటంకంగా ఉంటున్నప్పుడు దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు పిల్లలు అల్లరి చేస్తుంటారు, కొన్నిసార్లు ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి, కొంతమంది తిరిగి అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడున్న పరిస్థితికి ఆటంకంగా మారుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. దేవుని మందిరములో కూడా దేవుని కార్యములు జరుగుతున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏ రీతిలో ఉంటున్నాం అనే దాన్ని బట్టి మన జీవితంలో ఆ విధమైన కార్యములు మనం పొందుకుంటాం. కాబట్టి అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి మాట్లాడాలి. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నేను భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి కొంత పూర్తిగా నవ్వలేదులే కానీ కొంచెం స్మైల్ వచ్చింది మొహం మీద. అప్పటి నుంచి ఆయన ఉన్నప్పుడు మాట్లాడటము, ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంటుంది నాకు. అందుకే నా జీవితంలో నేను ఎదుర్కొన్న వాటిని బట్టే మీ జీవితంలో అది ఎదుర్కోకుండా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. హల్లెలూయా. మన మందిరములో అందరం భాషలు మాట్లాడే వారంగా ఉండాలి. నువ్వు భాషల్లో మాట్లాడట్లేవంటే
అది డిఫరెంట్గా ఉండాలి. అరే ఈయనేంది ఇంకా భాషలో మాట్లాడతలేడు అనే క్వశ్చన్ ఉండాలి, కానీ ఈయనేంది భాషలో మాట్లాడుతున్నాడు అనే క్వశ్చన్ ఉండకూడదు. హల్లెలూయా. అది కామన్ అయిపోవాలి. కొన్ని దేశముల్లో ఆత్మకార్యములు జరుగుతున్న దేశముల్లో భాషలలో మాట్లాడడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని ప్రాంతములో, మన దేశంలో కొన్ని ప్రాంతంలో భాషలతో మాట్లాడడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉన్నాం. మనమందరం భాషల్లో మాట్లాడే బిడలముగా ఉందుముగాక. దేవునితో మనం మాట్లాడే గొప్ప అవకాశము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఆ వరమును, ఆ సామర్థ్యమును ఉపయోగించుకొని మాట్లాడుతున్న కొలది నీ జీవితం బలపరచబడతా ఉంటుంది. ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నారో వారందరికీ నేను ప్రేమగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు మాట్లాడండి. నిన్నటి రాత్రి కూడా కొందరి గురించి ప్రార్థన చేసినప్పుడు కొందరు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు తెలియపరిచింది ఏంటంటే, భాషలతో మాట్లాడడము వారు ప్రారంభించారు, కానీ మధ్యలో చాలా నెలలు మాట్లాడకుండా గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇవ్వకూడదు, మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో కొంత సమయము భాషలతో కూడా మాట్లాడాలి. ఎంతమంది భాషల గురించి అనేక విషయములు నేర్చుకొని దీవించబడుతున్న వారు అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అన్య భాషల గురించి ఎవరైనా ప్రకటిస్తుంటే ఆ వీడియోలు చూడడం కూడా తక్కువ అవుతుంది తెలుసా. ఎందుకంటే చాలామంది మాట్లాడరు కదా, కొందరు అసలు ఉన్నావు అనేది కూడా నమ్మరు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యంలో తెలియపరచబడింది కాబట్టి ఈ విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను కాబట్టి, నేను పొందుకున్నాను కాబట్టి, నేను నమ్మిన దేవుడు అందరికీ అనుగ్రహించగలిగిన సమర్థుడు కాబట్టి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విషయములు నేను మీ అందరితో పంచుకుంటా ఉన్నాను. హల్లెలూయా. తద్వారా మీ ఆత్మీయ జీవితంలో బలపరచబడి దేవునితో ఒక అన్యోన్య సహవాసము కలిగి మీరు ముందుకు సాగాలనేదే నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశగా ఉంటా ఉంది. మనమందరం కూడా భాషలతో మాట్లాడాలి. సమయంలో మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్య భాషల గురించి మరికొన్ని విషయములో ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. అవునయ్యా, పరిశుద్ధాత్మలో ప్రార్థించుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యులెవరు గ్రహింపరు గాని అతడు ఆత్మ ద్వారా మర్మములు పలుకుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించి దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితములో భాషలతో మాట్లాడే కృపను దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆసక్తితో ఆపేక్షించినప్పుడు, ఆశ కలిగి దేవుని వైపుకు చూసినప్పుడు నువ్వు భాషలతో మాట్లాడతావు. విశ్వాసముతో దేవుని వైపుకు చూడు. విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. తన అడుగు వారికి ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా నేను భాషలతో మాట్లాడాలని నాకు ఆశ ఉంది, నేను అన్ని భాషల్లో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు మాట్లాడాలనే కోరిక, ఆశ ఉంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలనే ఆశ నాకు ఉంది అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే విశ్వాసముతో ముందుకు రండి.
నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థిస్తుండగా మీరు భాషలతో మాట్లాడతారు. నేను ప్రార్థిస్తుండగా మీరు భాషలతో మాట్లాడతారు. విశ్వాసముతో ముందుకు రండి. విశ్వాసముతో ముందుకు వచ్చి ఇక్కడ నిలబడండి. మీ పక్కన వాళ్ళ గురించి, మీ వెనక వారి గురించి, ముందు వారి గురించి ఆలోచిస్తే నువ్వు భాషలతో మాట్లాడలేవు. ముందుకు వచ్చి ఇక్కడ నిలబడితే నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. ఇంకెవరైనా భాషలతో మాట్లాడాలని ఆశ కలిగిన వారు ముందుకు రండి, ముందుకు రండి. త్వరపడి రండి. నాకు భాషల్లో ప్రార్థన చేయాలని ఆశ ఉందయ్యా, నా గురించి ప్రార్థన చేయండి అని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే రండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలని నీకు ఆశ ఉంటే ముందుకు రా. ఇంకా రావాలి. వస్తున్నారు. వేరే వారి గురించి ఆలోచించకు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డవుగా ఉండాలి. నువ్వు దేవుని కార్యములు పొందుకోవాలంటే దేవుని దగ్గరికి విశ్వాసముతో రావాలి. రండి. ఇంకెవరైనా భాషలతో మాట్లాడని వారు ఉన్నట్లయితే, మాట్లాడడానికి నాకు ఆశ ఉందన్నవారు ముందుకు రండి. అదేవిధంగా ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నారో వారు నోరు తెరిచి మాట్లాడండి. బయటికి ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. రిహాల బ్రోషల బ్రహినికి రిబా తారిబో షల బ్రహ రబఖల రిబో షన బ్రహ మాలి బ్రుషన బ్రహల రిబా. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా ఈ క్షణమే పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. మాట్లాడుతున్నావు. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. యేసయ్యా వాక్ శక్తి యేసు నామములో అనుగ్రహించబడును గాక. లిరిబా షలబ్రహ రకలరన తరిబా షనబ్రహల బ్రు కొలరో షలరిబా లబ్రో షలబ్రికిరిబా మీని బ్రుషన బ్రహల రిబా. మాట్లాడు. యేసయ్యా బిడ్డకి సహాయం చేస్తున్నందుకు వందనాలు. లిరిమా షన రకల రిబోలరో షలబ్రియా లబ్రో షలరిబా తారిబా షలరిబో హోలరికిరిబా. యేసు నామములో జీవ జలధారలు ప్రవహించునుగాక, జీవ జల నదులు ప్రవహించునుగాక. యేసయ్యా నీకే వందనాలు. ఇంకెవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నా. దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో ఉంది. విశ్వాసంతో నువ్వు ముందుకు రా. ఈరోజు మాట్లాడే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో రా. నువ్వు రక్షణ పొంది యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు భాషలతో మాట్లాడాలని ఆశ నీకుంటే ముందుగా అడుగు వేయి. స్తోత్రం. భాషలతో మాట్లాడేవారు మాట్లాడండి. మీని బ్రషలరి అలా బ్రోషలరి తరిమా షలబ్రహరబోరో. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డని నీ ఆత్మతో నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా దిగిరండి ప్రభువా. యేసయ్యా బిడ్డని తాకమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా యేసు నామములో బిడ్డ భాషలతో ఇంకా విరివిగా మాట్లాడును గాక. మాట్లాడుతున్నావు. అంతే అమ్మా. మాట్లాడండి. లారి వాక్ శక్తి దేవుడి నుంచి నువ్వు పొందుకుంటున్నావు. వాక్ శక్తి పొందుకుంటున్నావు. స్తోత్రం. మాలర షలరియా రిహాందరమ షలబ్రోహోలరో కొలోరిబర్లరబో షలబ్రికిరిబా. థాంక్యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుని వైపుకు చూడండి. ముందున్న వారు కూడా విశ్వాసంతో దేవుడు ఆయన ఆత్మ ద్వారా నన్ను నింపుతాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఆత్మలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. స్తోత్రం. యేసయ్యా బిడ్డని యేసు నామములో దర్శించండి ప్రభువా. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. నీ ఆత్మ ద్వారా తండ్రి వాక్ శక్తిని అనుగ్రహించండి. మాట్లాడమ్మా. నోరు తెరిచి నీకు రాని భాష మాట్లాడు. రషల రిబహల బ్రోహోలో రొఖోటోలో రిబా తరిమ షన బ్రహన బ్రఖల రిబో. నీకు వచ్చిన మాటలు కాకుండా రాని భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. మీని బ్రషల రహల రబో రఖల బ్రషన బ్రహల బ్రో తరిమ షల బ్రహేరిబాల రబా. థాంక్యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డకి
సహాయం చేస్తున్నందుకు వందనాలు చేయండి. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డని తండ్రి నీ ఆత్మతో నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో యేసు నామములో బిడ్డ నింపబడును గాక. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. లేరి భాషలరి బోహోలో కొలో. అంతే అమ్మ, మాట్లాడు మాట్లాడు. దేవుడు సహాయం చేస్తున్నాడు. రషలరి బహాల బ్రో కొలో రోషలరిబా రకరబాషల కోరో షలరిమా నబ్రషలరిబా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ జీవితంలో జరుగుతా ఉంది. రికాల రబషల రికిరిబా షలరిబో తరిమ షనబ్రో హోలో రోకోటోలో రిబా షలబ్లా లబ్రిషన బ్రకల రబో షటరబా తరిమ షలమ హనమా రిహాంద రబ షలబ్రో కటల లలబో షలబా. తొందరగా రండి. ఇంకెవరైనా నేను భాషలలో మాట్లాడాలని నాకు ఆశ ఉందన్నారు వారు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. స్తోత్రం 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 స్తోత్రం. భాషలలో మాట్లాడడం అనేది గొప్ప దీవెన. నీకు ఆశ ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ముందుకురా, 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 ముందుకురా. ఎవరైనా ఉన్నారా? ఉన్నవారు త్వరపడి ముందుకు రండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించకు. నేను యోగ్యుడినా అని ఆలోచించకు. విశ్వాసముతో నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు. ఆయన ఆత్మ నీ జీవితంలో అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆశ ఉన్నట్లయితే ముందుకురా, ముందుకు రండి, ముందుకు రండి. ఇంకెవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. భాషలతో మాట్లాడుతున్న వారు మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. ఇంకొకరు ఎవరో ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ముందుకు వెళ్తే ఏమనుకుంటారో, బాగుంటుందా లేదా, నాకు దేవుడు సహాయం చేస్తాడా చేయడా అని అనుకుంటున్నావేమో. విశ్వాసంతో ముందుకురా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ముందుకురా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ముందుకురా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. రండి రండి, రావాలి రావాలి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. బిడ్డలకి ధైర్యమును దయచేయండి. నింపబడును గాక. యేసు నామములో నీ ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. యేసు నామములో వాక్శక్తి అనుగ్రహించబడును గాక. నోరు తెరిచి మాట్లాడమ్మా, నోరు తెరిచి మాట్లాడు. నీకు రాని భాష మాట్లాడు. రియాల రబ షలబ్రహ షమనమనమ షలబ్రికి లిబ్రె షలరెబో లోరిమ షలబ్రహ నకరబ. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. మోరో షలరిబ, మోరో షలరిబ. అదే విధంగా ఎవరైతే లైవ్ లో వీడియో ద్వారా చూస్తున్నారో, ఒకవేళ నీ జీవితంలో కూడా భాషలతో మాట్లాడాలనే ఆశ నీకుంటే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ చేతులెత్తి ప్రార్థన చేయి. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఎవరైతే తండ్రి ఈ వీడియో ద్వారా భాషలతో మాట్లాడాలని ఆశపడుతున్నారో వారిని క్షణమే దర్శించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో వారు ఉన్న చోటుని వారిని నింపండి ప్రభువా. యేసు నామములో వాక్శక్తి అనుగ్రహించబడును గాక. నోరు తెరిచి మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. నీకు రాని భాష మాట్లాడు, నీకు రాని భాష మాట్లాడు. మీనిమా షలరిబో రిషలరిబో కొలోరో షలరి కటలరబా మానబ్ర షలబ్రహలరిబో కొలోరో షటలరిబా తారిమా షనబా తారిమా షనబా తారిమా షనబా బోలోరో షలరి కలరిబా. థాంక్యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నువ్వు యేసు నామములో భాషలతో మాట్లాడుదువుగాక. యేసు నామములో దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. విశ్వాసముతో నోరు తెరిచి మాట్లాడు, విశ్వాసముతో మాట్లాడు. వాక్శక్తి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం. యేసు నామములో అనేకులు భాషలతో మాట్లాడుతున్నారు. యేసు నామములో అనేకులు భాషలతో మాట్లాడుతా ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డల్ని దర్శించినందుకు వందనాలు. భాషలతో మాట్లాడే కృపనిచ్చినందుకు వందనాలయ్యా. బిడ్డల్ని బలపరిచి ఇంకా తండ్రి వారి జీవితంలో ఆత్మీయ జీవితంలో బలపరచబడినట్లుగా సహాయం చేసి నడిపించండి. నీతో మాట్లాడే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థించే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకే కోట్ల కొలదిగా వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.